Hello everyone, this is Harshita. Welcome to Teddy Guides You ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే మిస్టరీ వచ్చేసి బుబోనిక్ ప్లేగ్ అండ్ అలాగే దీన్ని ద బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దీని గురించి తెలుసుంటుంది. ఇది 1347లో ఫస్ట్ టైం సిలిసియాలో కనిపించింది. అసలు ఇది ఎలా ఎంటర్ అవుతుంది, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే 1347లో వచ్చిన ప్లేగ్ దాని నుంచి సర్వైవ్ అయిన ఒక విలేజ్ మళ్ళీ 21st సెంచురీలో ప్రజలనందరినీ కూడా వణికిస్తున్న డిసీజ్ ఎయిడ్స్ మధ్య ఉన్న రిలేషనే ఈ వీడియో. ఎస్, ఎప్పుడో వచ్చిన ప్లేగ్కి ఇప్పుడిప్పుడే వస్తున్న ఎయిడ్స్కి మధ్య ఒక మ్యుటేషన్ జీన్ అనేది కనెక్షన్గా ఉంది అని సైంటిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బుబోనిక్ ప్లేగ్. ఈ ప్లేగ్ సిలిసియాలో ట్రేడర్స్ దగ్గర నుంచి సిటీలోకి ఎంటర్ అయింది. ట్రేడర్స్ వాళ్ళ షిప్పులు తీసుకొని తీరానికి వచ్చేలోపే అక్కడ ఉన్న ర్యాట్స్ యొక్క బాడీ నుంచి వచ్చిన చిన్న చిన్న పురుగులు కుట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది ఆ షిప్లో ఉన్న వాళ్ళ శరీరంలోకి ఎంటర్ అయ్యాయి. షిప్ తీరానికి చేరుకోకముందే చాలామంది చనిపోయి ఉన్నారు. మిగిలిన వారు వాళ్ళ శరీరం అంతా రక్తంతో, గాయాలతో గట్టిగట్టిగా సహాయం చేయండి అని అరుస్తూ ఉన్నారు. ముందుగా నిదానంగా జ్వరం వచ్చేలాగా చేస్తాయి. తర్వాత మన మెడ భాగంలో ఆర్మ్ పిట్స్లో ఉన్న లింఫ్ నోడ్స్ని ఎన్లార్జ్ చేస్తాయి. ఎంతవరకు అంటే సుమారు ఒక గుడ్డంత సైజుగా ఆ పొక్కులు మన మెడ మీద వస్తాయి. అవి పగిలిపోయినప్పుడు వాటి నుంచి రక్తం మరియు చీము కారుతూ ఆ మనిషి మరణిస్తాడు. ఒకవేళ ఆ బ్యాక్టీరియా అనేది లంగ్స్లోకి వెళ్తే న్యూమోనియాని కాజ్ చేసి అది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డిసీజ్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది. ఇది ఎంతలా పెరిగిపోయిందంటే ఆ కాలంలో ఉన్న వ్యక్తులు కేవలం వ్యాధి సోకిన వ్యక్తి గురించి ఆలోచించిన వ్యక్తిని చూసినా సరే మనకు కూడా వ్యాధి వస్తుంది అని అనుకున్నారన్నమాట. ఇది యూరప్లో కేవలం సంవత్సరంలో 60% ప్రజలను చంపేసింది. స్ప్రింగ్ సీజన్లో 75% ప్రజలను చంపేసింది. అలా ఈ డిసీజ్ అనేది పెరుగుతూ మరణ శాతాన్ని పెంచుకుంటూ పోతుంది. ఇది ఎంత డేంజరస్ అంటే ఒక మనిషికి గాని ఈ వ్యాధి వస్తే 100% ఆ మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ మనం తెలుసుకోబోయేది ఏంటంటే చాలా కొంతమంది ఈ భయంకరమైన ప్లేగ్కి సఫర్ అయి కూడా మళ్ళీ తిరిగి బతికారు. చాలా మంది చనిపోయినప్పటికీ వీళ్ళు బతకడానికి గల కారణాలు ఏంటో సైంటిస్టులు తెలుసుకోవాలని చాలా రీసెర్చ్లు చేశారు. సో దాంట్లో మనకి బయటపడింది ఏంటంటే దెర్ ఈజ్ ఏ విలేజ్ నేమ్ ఈవ్. ఈవ్ విలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని జియోగ్రాఫికల్ ఏరియా. ఇది సిటీస్కి చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడికి ప్లేగ్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ప్లేగ్ ఎంటర్ అయింది. ఎలా అంటే సిటీలో ఉన్న ఒక వ్యక్తి ఈ విలేజ్లో ఉన్న టైలర్కి ఒక గుడ్డ ముక్కను పంపించి తన కోసం బట్టల్ని నేయమంటాడు. ఆ గుడ్డ ముక్క నుంచి ఈ విలేజ్కి ఈ ప్లేగ్ అనేది స్ప్రెడ్ అయింది. అలా ఒక్కొక్కళ్ళు చనిపోతూ వచ్చారు. అప్పుడు ఆ విలేజ్ పెద్ద విలేజ్లో క్వారంటైన్ పెట్టాలని డిసైడ్ చేశారు. కాబట్టి అప్పటికప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్వారంటైన్కి వెళ్ళిపోతే ప్లేగ్తో చనిపోవడం సెకండరీ, కానీ ఆకలితో చనిపోతారు అని నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్ళకి తినడానికి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకొని వెంటనే క్వారంటైన్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే డిసీజ్తో బాధపడిన వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఒకే ఇంటిలో క్వారంటైన్ చేయబడ్డారు. దీన్ని బట్టి చూసుకుంటే 40 రోజుల తర్వాత బయటకి రావడానికి ఒక్క వ్యక్తికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ డిసీజ్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతూ వస్తుంది కాబట్టి. కానీ ఈ విలేజ్లో ఉన్న చాలా మంది ఈ డిసీజ్ని తట్టుకొని బతికారు. అందుట్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మార్గరెట్ బ్లాక్వెల్.
ఈమె యొక్క తమ్ముడు ఈ డిసీజ్తో చనిపోయాడు. ఇంకా ఈమె ఇంకొక 2 గంటల్లో ఈ డిసీజ్తో చనిపోతుందనంగా దాహమేసి తన దగ్గర ఉన్న పాల బాటిల్లోని పాలు తాగుదాం అనుకుంటుంది. కానీ ఆ పాలు తాగిన వెంటనే ఆమె క్యూర్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ తెలిసిన విషయం ఏంటంటే ఆమె తాగింది పాలు కాదు, జంతువు యొక్క కొవ్వు పదార్థం అని. సో అందుకని సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఈ కొవ్వు అనేది ఆమెను ప్లేగ్ నుంచి రక్షించిందని. సో ఇది థియరీ నెంబర్ 1. సెకండ్ థియరీ ఏంటంటే అసలు ఈ విలేజ్ లో ఇంతమంది బతకడానికి కారణం అసలు వాళ్ళ విలేజ్ కి ప్లేగ్ రాలేదు అని. మరి ప్లేగ్ రాకపోతే వాళ్ళ విలేజ్ ని వణికించిన ఆ వ్యాధి ఏంటి అని సైంటిస్టులు తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి వాళ్ళకొచ్చిన సిమ్టమ్స్ ప్రకారం ఫీవర్, బ్లాక్ మార్క్స్, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్స్, న్యూమోనియా, ఇవన్నీ కూడా కామన్ గా వచ్చే డిసీజ్ ఏమైనా ఉందంటే అది యాంథ్రాక్స్. యాంథ్రాక్స్ వల్ల మనిషి చనిపోడు, కానీ ప్లేగ్ కి ఎలాంటి సిమ్టమ్స్ అయితే వచ్చాయో అలాంటి సిమ్టమ్సే ఈ యాంథ్రాక్స్ లోను కూడా కనిపిస్తాయి. సో అందుకని సైంటిస్టులు ఈ విలేజ్కి వచ్చింది ప్లేగ్ కాదు, యాంథ్రాక్స్ ఏమో, అందుకని ఇంతమంది జనాలు బతికారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే యాంథ్రాక్స్ అనేది యానిమల్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యానిమల్స్ ఎఫెక్ట్ అవ్వాలి, యానిమల్స్ అన్నీ కూడా చనిపోయిన తర్వాత అప్పుడు హ్యూమన్స్ ఎఫెక్ట్ అవ్వాలి. కానీ హిస్టరీలో చెక్ చేస్తే ఈ విలేజ్లో యానిమల్స్కి అంటే మేకలకు కానీ గొర్రెలకు కానీ ఆవులకు కానీ ఎలాంటి డిసీజ్ రాలేదు. ఆ డిసీజ్ అనేది ముందుగా మనుషుల్ని మాత్రమే సోకింది. అంటే వచ్చిన డిసీజ్ ప్లేగే అని కన్ఫర్మ్ చేశారు. మరి ఇంతమంది బతకడానికి గల కారణం ఏంటి అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఫైన్ ఇన్ఫర్మేషన్ అనేది సైంటిస్టులకి దొరికింది. ఆ ఇన్ఫర్మేషనే ఎలిజబెత్ ట్రాన్స్కోచ్. ఈమె క్వారంటైన్ లో ఉన్నప్పుడు తన పిల్లలు ఒక్కొక్కలుగా ప్లేగ్ వల్ల చనిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో పూడ్చడానికి ఎవరూ రాలేదు కాబట్టి ఆమె వాళ్ళకున్న 6 పిల్లలని, తన భర్త కూడా ప్లేగ్ వల్ల చనిపోవడంతో వీళ్ళ 6 ప్లస్ వాళ్ళ భర్తని ఆమె చేతులతోనే పూడ్చేసింది. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ ఎలిజబెత్ కి ప్లేగ్ రాలేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మరణించారు, కానీ ఈమె మాత్రమే ఈ ప్లేగ్ నుంచి బయటపడింది. అది ఎలా అని తెలుసుకోవాలని సైంటిస్టులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు సైంటిస్టులు ఎలిజబెత్ కుటుంబంలో ఇప్పుడు ఎవరైతే బతుకున్నారో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళ జీన్లో డెల్టా 32 అనే మ్యూటేషన్ ఉంది అని. సో ఎలిజబెత్ యొక్క బాడీ టీత్ నుంచి కూడా డిఎన్ఏ కలెక్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే తనలో కూడా ఒక పేర్ ఆఫ్ డెల్టా 32 మ్యూటేషన్ అనేది ఉంది. అప్పుడు సైంటిస్టులు ఏమనుకున్నారంటే మేబీ ఈ డెల్టా 32 మ్యూటేషన్ వల్లే ఎలిజబెత్ ఈ డిసీజ్ బారిన పడలేదు అని. అంటే ఒక మనిషిలో 2 డెల్టా 32 మ్యూటేషన్స్ ఉంటే ఆ మనిషికి ఈ ప్లేగ్ డిసీజ్ అనేది సోకలేదు. ఎవరిలో అయితే ఒక డెల్టా 32 మ్యూటేషన్ ఉంటుందో వాళ్ళు ఈ డిసీజ్ బారిన పడ్డారు, కానీ ఈ డిసీజ్ వల్ల చనిపోలేదు. మార్గరెట్ బ్లాక్వెల్లో డెల్టా 32 మ్యూటేషన్ అనేది ఉంది, కానీ ఒకటే ఉంది. కానీ ఎలిజబెత్ లో ఈ కాపీస్ 2 ఉన్నాయి. అందుకని ఆమె కుటుంబంలో అందరూ కూడా ఈ వ్యాధి వల్ల చనిపోయినా సరే ఈమె మాత్రం ఈ వ్యాధి బారిన పడలేదు. అసలు ఈ బ్యాక్టీరియా ఒక మనిషి శరీరంలోకి ఎలా వెళ్తుందంటే బ్యాక్టీరియా ఎప్పుడైతే మనిషి శరీరంలోకి వెళ్తుందో అప్పుడు మన రక్తంలో ఉన్న WBCs ఈ బ్యాక్టీరియాని చంపడానికి అక్కడికి వస్తాయన్నమాట. అప్పుడు ఈ బ్యాక్టీరియా WBCలోకి వెళ్ళి ఆ WBCని చంపేసి దాన్ని హైజాక్ చేసి అక్కడి నుంచి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్ సెంటర్ అయిన లింఫ్ నోడ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా సప్రెస్ చేస్తుంది. ఆ సప్రెషన్ వల్ల మన బాడీలో ఎలాంటి చిన్న డిసీజ్ వచ్చినా సరే దానికి మనం రెసిస్టెంట్ ఇవ్వలేకపోతాం. సో అలా ఈ బ్యాక్టీరియా మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా సప్రెస్ చేస్తూ వస్తుంది. కానీ ఈ డెల్టా 32 మ్యూటేషన్ వల్ల ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వనీయకుండా చేస్తుంది. మ్యూటేషన్స్ అనేవి మాక్సిమం టైంలో మన బాడీకి
నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ని ఇస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ డెల్టా 2 మ్యూటేషన్కి అండ్ అలాగే 21st సెంచరీలో వచ్చిన ద మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్ ఎయిడ్స్, ఈ రెండిటికి కూడా ఏమైనా లింక్ ఉందా అంటే ఉంది. 21st సెంచరీలో స్టీవ్ క్రోన్, తిను ఒక గే, తిను చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ వల్ల చనిపోయారు. ఒక 2 years గ్యాప్లో తన చుట్టూ ఉన్న 80 persons ఎయిడ్స్తో చనిపోయారు. ఇతనికి కూడా ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చాలాసార్లు టెస్ట్కి వెళ్ళినా సరే అన్ని టెస్ట్లోనూ నెగిటివ్గా వచ్చింది. తనకు అర్థం కాలేదు, ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు, తనలాంటి ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు ఒకేసారి ఎయిడ్స్ వచ్చి చనిపోయారు. కానీ తిన మాత్రం ఇంకా ఎందుకు సస్టైన్ అవుతున్నాడో అర్థం కాక ఒక సైంటిస్ట్ని వెళ్ళి కలిసినప్పుడు అతను తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు సర్ప్రైజింగ్లీ ఏం తెలిసిందంటే తన బ్లడ్లో కూడా డెల్టా 32 మ్యూటేషన్ ఉంది అని. అసలు ఈ స్టీవ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే, యూరోప్లో ఎక్కడైతే ఈ ప్లేగ్ సోకిందో అక్కడ నుంచి వీళ్ళు యాన్సిస్టర్స్ అనే వాళ్ళు స్ప్రెడ్ అవుతూ వచ్చారు. అంటే స్టీవ్ వాళ్ళ యాన్సిస్టర్స్ యూరోప్లో ప్లేగ్ బారిన పడిన వాళ్ళు, కానీ ప్లేగ్ వల్ల చనిపోలేదు. దీన్ని బట్టి సైంటిస్టులు ఏం ప్రూవ్ చేశారంటే, స్టీవ్ యొక్క బ్లడ్ని మల్టిపుల్ టైమ్స్ తీసుకొని HIV వైరస్తో ఎక్స్పోజ్ చేశారు. కానీ చాలా ఎక్స్పోజెస్ తర్వాత కూడా స్టీవ్ బ్లడ్ ఎయిడ్స్కి రెసిస్టెంట్గానే ఉంది. సో దీన్ని బట్టి సైంటిస్టులు ఏం ప్రూవ్ చేశారంటే, ప్లేగ్ డిసీజ్ నుంచి కొంతమందిని కాపాడిన డెల్టా 32 మ్యూటేషనే ఇప్పుడు ఎయిడ్స్ నుంచి కొంతమంది పీపుల్ని కాపాడుతుందని. సో ఇక్కడతో ద సీక్రెట్ లింక్ బిట్వీన్ ద ప్లేగ్ అండ్ ఎయిడ్స్ అనేది ముగిసింది. సో కంక్లూజన్ ఏంటంటే, పూర్వకాలంలో కొంతమందిని డెల్టా 32 మ్యూటేషన్ ప్లేగ్ నుంచి రక్షించింది. ఆ మ్యూటేషన్ వాళ్ళ యొక్క కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తూ ఇప్పుడు 21st సెంచరీలో ఎయిడ్స్ నుంచి వాళ్ళని రెసిస్టెంట్గా చేసింది. సో ఈ డెల్టా 32 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి ఎయిడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ అలాగే అప్పుడు ప్లేగ్ వచ్చే ఛాన్సెస్ కూడా 0గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ Teddy Guides You. This is K. Harshita signing off. Thank you so much.